సార్ హైకోర్టు కామెంట్స్కే హైపు, గూగుల్ భూములపై నోటీసులు. గూగుల్ అంటే వాస్తవంగా అదాని భూములు, ఖచ్చితంగా చెప్పాలంటే అది 99 పైసలకు అంత భూములు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళే హైదరాబాద్లో డబ్బులు బాగా ఖర్చు పెట్టి మరి కొనుక్కున్నారు కదా, మీరు ఎందుకు ఇచ్చారనే విమర్శ చాలా వచ్చింది. అది గూగుల్ ఎందుకు అసలు నేరుగా అదానికి ఇస్తే సరిపోతుందని కూడా మంత్రివర్గానికి ఒక లేఖ రాశారు అని కూడా మనం చర్చించాం. ఇలాంటి సమయంలో తిరుపతి ఎంపీగా ఉన్న వైసీపీ ఎంపీ గురుమూర్తి, అక్కడ కార్మిక సంఘాలు అనండి, వామపక్షాలు అవి కూడా ఆందోళన చేస్తున్నాయి చాలా రోజుల నుంచి. ఈ గురుమూర్తి ఒక పిటిషన్ వేశారు హైకోర్టులో, ఇలా చౌకగా కార్పొరేట్లకు భూములు కట్టబెట్టడము ఇది సరికాదు అన్న పద్ధతిలో పిల్లు వేశారు. దాని మీద హైకోర్టు న్యాయమూర్తి నిన్న విచారించినప్పుడు ఎవరికి ఇవ్వకపోతే ఎట్లా ఉంటుంది, ప్రోత్సాహకాలు ఇస్తే కదా వస్తారని ఒక మాట అన్నారు. వెంటనే అలాగే నారా లోకేష్ కూడా ఒక ట్వీట్ చేశారు, మీరు అభివృద్ధికి వ్యతిరేకం, గూగుల్ వచ్చిస్తే ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి, ఇటువంటి సమయంలో మీరు ఈ పిటిషన్ వేసి అడ్డుకుంటున్నారు, అభివృద్ధికి అడ్డుపడుతున్నారు, సైంధవ పాత్ర అంటుంటారు కదా, ఆ పద్ధతిలో ఆయన ఒక ట్వీట్ చేశారు. హైకోర్టు కూడా ప్రోత్సాహకాలు లేకపోతే ఎట్లా కుదురుతుంది, మేము విధాన నిర్ణయాలను మేము ఎలా చెప్పగలుగుతాము, అయితే ఇవన్నీ చెప్పారు నిజమే, అయితే మేము చెప్పేది ప్రాథమికమైన అభిప్రాయం మాత్రమే, మేము ఈ కేసు విచారిస్తాము అని నోటీసులు జారీ చేశారు. అలాగే లూలు మాల్కు భారీగా భూములు ఇవ్వడం మీద ఇదివరకే హైకోర్టు విచారణ చేపట్టి దాని మీద కూడా నోటీసులు ఇచ్చారు. సో ఇక్కడ సమస్య ఏమైందంటే ఇందాక మనం చెప్పుకున్నట్టే వ్యాపార వర్గాలు వాళ్ళకి వెంటనే ఇప్పుడు గీతం భూముల మీ విషయం కూడా, గీతంకి 5,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఇవ్వటం అన్న దాని మీద విశాఖపట్నంలో దాదాపు పెద్ద రాజకీయ ప్రకంపనమే వచ్చింది. ఇంక అందులో రెండో మాట ఏం లేదు. నిన్న ప్రతిపక్ష నాయకుడు కూడా దాన్ని మాట్లాడారు, కమ్యూనిస్టులు అది వరకు మాట్లాడారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి హైకోర్టులో ఈ అంశాలు 1-2 సార్లు వస్తే ఈ రెండో భాగం అసలు ఫోకసే కావట్లేదు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో హైకోర్టు ఆగ్రహించింది, అక్షింతలేసింది, అవి ఫస్ట్ ప్రిలిమినరీ కామెంట్స్. డెఫినెట్గా ఎవరి మాట కాదంటారు, పెట్టుబడులు రావాల్సిందే, బట్ అట్ ది సేమ్ టైం ఉచితంగా వాళ్ళకి ఇవన్నీ కట్టబెట్టడం అవసరమా లేదా అనేది ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఉదాహరణకు అమరావతిలో కూడా నిన్న ఎల్ఎన్టీ గోడౌన్లో చాలా భారీగా మంటలు చెలరేగి చాలా భారీ నష్టం. నిజంగా అక్కడ అక్కడ ఎంత జాగ్రత్తగా రాజధాని ఉండాలి, ఎందుకు జరుగుతున్నాయి ఈ పరిణామాలన్నీ అంటే కొంత అనిశ్చితి, అస్పష్టత వస్తున్నాయి. ఈ భూముల విషయంలో మటుకు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఈరోజు కూడా ఇందాక నేను వస్తుంటే సిపిఎం శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి రాసిన లేఖ పంపిస్తున్నారు అందరికి. ఏమని అంటే ఆర్సెల్ అండ్ మెటల్కు భూముల సేకరణ కోసం చాలా భారీగా అదొక ఉద్యమం, దానికోసం కనీసమైన జాగ్రత్తలు పునరావాసం గురించి కూడా ఏర్పాటు చేయకుండా ఇవ్వాలి. వన్ వే ట్రాఫిక్ కాదండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ను తెప్పించటం అన్నది దాని అర్థము భూములు తీసేసుకోవటము, ప్రజలను ఉన్నఫలాన చేయటము. కాగ్ని వేదికలు కూడా ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి, ముఖ్యంగా పోలవరంకు సంబంధించి. సో దట్ ఈస్ ది హైకోర్టు నోటీసులు ఇచ్చిందనేది కూడా నిజం ఇక్కడ.